శాంతి. పరమాదరణీయులు, మొత్తం విశ్వంలోనే ప్రకాశాన్ని వెలిగించిన రత్నం మన ప్రకాష్మణి దాదీగారు. వారి గురించి గౌరవనీయులు సూరజ్ అన్నయ్య గారు ఈ విధంగా చెప్తున్నారు. ఒక విజయవంతమైన పరిపాలకురాలు. ఒకరోజు దాదీ ప్రకాష్మణి గారు హంసవలే చాలా సౌమ్యంగా నడుస్తూ వచ్చారు. దాదీని చూడగానే దాదీ యొక్క అలౌకిక చిరునవ్వు నా చుట్టూ ఆనందాన్ని వెదజల్లింది. ప్రతి ఒక్కరూ దాదీగారికి దగ్గరగా ఉండాలని కోరుకునేవారు. దాదీ సాన్నిధ్యంలో వాతావరణమంతా తేలికగా ఆహ్లాదకరంగా మారిపోయేది. బ్రహ్మకుమారి సంస్థకు మరియు ఈ విశాలమైన పరివారానికి అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ దాదీగారి యొక్క మహత్వం ఎంతో గొప్పది. వారు అందరికీ ప్రేమనే పంచేవారు. సంస్థలో అత్యంత సీనియర్ వ్యక్తిగా దాదీ మొత్తం పరిపాలన చూసుకోవడంతో పాటు అందరినీ నియమాలు మరియు మర్యాదలను అనుసరించేలా ప్రేరేపించేవారు. ఈ రెండు విషయాల మధ్య సమన్వయాన్ని దాదీగారు తన జీవితంలో పంచారు. దాదీగారు వాతావరణంలో ఆనందం మరియు ప్రేమ ఉంటే పనులు నిర్వహిస్తున్న వారి కార్యదక్షత పెరుగుతుందని చెప్పేవారు. ఆనందం అనేది దాదీ వెంట ఒక నీడలాగా వచ్చేది. దాదీ ముఖంపై కనిపించే ఆనంద కాంతి ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపించేది. పవిత్రత యొక్క ప్రకాశం, సంపూర్ణ జ్ఞానం మరియు ప్రతి పరిస్థితిలో సహజత్వం, సరళత కలిగిన వారి ముఖాలపై ఆనందపు మెరుపు కనిపిస్తుందని మనకందరికీ తెలుసు. దాదీ సుమారు 38 సంవత్సరాల పాటు భగవంతుని ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించి మార్గనిర్దేశనం చేశారు. ఆ కాలంలో దాదీగారు ఎన్నో ఒడిదుడుకులను చూశారు. అయినా దాదీ తన స్థితిని హెచ్చుతగ్గుల చక్రానికి అతీతంగా ఉంచుకున్నారు. బాహ్యంగా అన్ని బాధ్యతలను నిర్వహిస్తున్నా అంతర్మనసులో దాదీ గాఢమైన శాంతి అనుభవంలో స్థితమై ఉండేవారు. ఇలాంటి స్థితిని కేవలం శక్తివంతమైన వ్యక్తి మాత్రమే కలిగి ఉండగలరు. అయితే అది బాహ్య శక్తి కాదు, ఈశ్వరీయ శక్తి. దాదీగారి వద్ద ఒక గొప్ప విశేషతను నేను గమనించాను. అదే విజయవంతమైన పరిపాలనను చాలా సులభతరంగా చేసేసింది. అందరి యొక్క సామర్థ్యాలను గుర్తించడం, వారిని గౌరవించడం మరియు వారి సామర్థ్యాలను సరైన విధంగా వినియోగించుకోవడం దాదీగారికి సహజ సిద్ధమైన గుణం. మేము దాదీ కంటే చాలా చిన్నవారము, అయినా మా సామర్థ్యాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయడానికి దాదీగారు సహకరించేవారు. వారు బోధించడమే కాకుండా మా ప్రత్యేకతలను సేవలో ఉపయోగించుకునే అవకాశాలను కూడా కల్పించేవారు. తన పరివారంలోని ప్రతి ఒక్కరూ సమర్థులుగా ఉండాలని, ప్రతి ఒక్కరికి పేరు గుర్తింపు రావాలని, ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వారు భావించేవారు. ఈ లక్షణమే దాదీని అనేక మంది ఇతర నాయకుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టింది. చాలామంది నాయకులు తమ కంటే చిన్నవారి పురోగతిని చూసి అసంతృప్తి చెందుతారు. కొంతమందికి గుర్తింపు కేవలం తమకే రావాలి అనే భావన ఉంటుంది. కానీ దాదీజీ ఎంత గొప్పవారు! దాదీజీ హృదయం ఎంతో విశాలమైనది, ఉదారమైనది. నా సేవ నేరుగా దాదీగారితోనే సంబంధం ఉన్న కారణంగా నేను వారికి ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని. ఎవరైనా దాదీగారిని ఏదైనా అడిగినప్పుడు వారిని సంతృప్తిపరచాలనే తీవ్రమైన భావన దాదీగారిలో ఉండేదని నేను పదే పదే గమనించాను. దాదీ ఇలా అనేవారు, ఈ మధురమైన పరివారంలో ఎవరూ అసంతృప్తిగా ఉండకూడదని దాదీ కోరుకుంటున్నారు అని. అదేవిధంగా దాదీ ఎప్పుడైనా తినేటప్పుడు ఇలా అనేవారు, దాదీ ఒక్కరే తినరు, అందరికీ ఏర్పాటు చేయండి. ఇది దాదీ యొక్క ఉదారత. ఈ విధంగా దాదీ అందరిలోనూ ఆప్యాయత మరియు తమది, నేను వారికి చెందిన వారిని అనే భావన సృష్టించారు. కొన్నిసార్లు నేను ఏదైనా పని కోసం దాదీ వద్దకు వెళ్ళేవాడిని. ఆ సమయంలో దాదీ ఉత్తరాలు రాస్తున్నా ఎప్పుడు తర్వాత రా అని చెప్పేవారు కాదు. దాదీ ఎప్పుడూ ఇలా అడిగేవారు, చెప్పు, దాదీతో ఏదైనా పని ఉందా? ఎవరైనా దాదీపై అసంతృప్తిగా ఉన్నా దాదీ వారిని ఎంతో ప్రేమతో పిలిచేవారు. వారింకా రాకపోతే వారితో ఉన్న సహచరులకు చెప్పి వారిని సంతోషపరిచేవారు.
దాదీ యొక్క ప్రతి అవయవం నుండి పవిత్రత యొక్క ప్రకంపనలు వెలువడేవి. దాదీ ఎంతో పవిత్రమైన మరియు నిర్మలమైన వ్యక్తిత్వం కలిగినవారు. ఒకసారి ఒక ఆధ్యాత్మిక సమావేశం సందర్భంగా దాదీ స్వయంగా కొంతమంది మహామండలేశ్వరులను మెడిటేషన్ హాల్ చూపించడానికి తీసుకుని వెళ్లారు. ఆ గురువులలో ఒకరు ఉద్దేశ్యపూర్వకంగా దాదీ వేలును పట్టుకుని ఆమెతో నడవడం ప్రారంభించారు. తర్వాత ఆయన ఇలా అన్నారు, దాదీ పరమ పవిత్రమైనవారు, ఆమె చేతుల నుండి కూడా పవిత్రత యొక్క ప్రకంపనలు వెలువడుతున్నాయి అని. దాదీ స్వయంగా తన అనుభవం ఇలా పంచుకున్నారు. తన చిన్నతనంలో కూడా ఎప్పుడూ ఏ దేహధారి పట్ల ఆకర్షణ కలగలేదని, మరియు తన జీవితంలో తానెప్పుడూ అబద్ధం మాట్లాడలేదు అని. ఇది నమ్మదగిన విషయమే, ఎందుకంటే సంపూర్ణ పవిత్రత ఉన్న చోట సంపూర్ణ సత్యత కూడా ఉంటుంది. దాదీ ఎంత పవిత్రంగా ఉండేవారు కాబట్టి మనం ఏదైనా తప్పు చేస్తే ఆ సమయంలో తప్పకుండా సరిదిద్దేవారు. కానీ మళ్ళీ వారిని కలిసినప్పుడు మన తప్పు యొక్క ఏ నీడ కూడా వారి ప్రవర్తనలో కనిపించేది కాదు. ఎవరి తప్పులకు లేక లోపాలకు దాదీ యొక్క స్వచ్ఛమైన మరియు నిర్మలమైన మనస్సులో ఎటువంటి స్థానము ఉండేది కాదు. ప్రతిరోజు దాదీజీ అహంకారరహిత స్థితికి సంబంధించిన దృశ్యాలను మేము చూసేవాళ్ళము. తాను అధ్యక్షురాలు అనే భావన దాదీగారికి ఎప్పుడూ ఉండేది కాదు. ఆమె ఈ సంస్థను ఒక పరివారం కింద భావించేవారు. తన చిన్న చిన్న పనులను కూడా దాదీగారు స్వయంగా చేసుకునేవారు. ఒకసారి ముంబైలో ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్న వృద్ధ దాదీని మంచంపై పడుకోబెట్టి తాను ఆ మంచం కింద పడుకున్నారు. ముంబైలోని అన్ని సెంటర్ల బాధ్యతలను దాదీపై ఉన్నప్పటికీ తమ సౌకర్యం కంటే వృద్ధ దాదీ యొక్క సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాదీ ఎప్పుడూ ఇలా చెప్పేవారు, బాబా ఒక్కరే అన్నీ చేస్తున్నారు, ఎప్పుడు నేనిది చేస్తాను, నేనిది చేశాను అని అనేవారు కాదు. ఎప్పుడూ బాబా చేశారు అని మాత్రమే చెప్పేవారు. ఇది దాదీగారి యొక్క గాఢమైన అనుభవం. అందుకే నిమిత్త భావన దాదీ యొక్క సహజ స్థితిగా మారిపోయింది. మురళిని ఆసక్తికరంగా చేయడం భగవంతుడిచ్చిన వరం. దాదీజీ మురళి చదువుతుంటే వినడంలో నాకొక ప్రత్యేకమైన ఆనందం కలిగింది. మధుబన్లో దాదీజీ మురళి చదవడాన్ని నేను 28 సంవత్సరాల పాటు విన్నాను. నాకు 1 గంట సమయం శాంతి, ఏకాగ్రత మరియు పరమానందాన్ని అనుభూతి చేయించేది. ఆమె మాట్లాడడం కాదు, స్వయం పరమాత్మ తన ఆత్మలతో మాట్లాడుతున్నట్లుగా అనిపించేది. ఎందుకంటే మురళి చదివే సమయంలో దాదీ అదే భావనలో స్థిరంగా ఉండేవారు. మురళిని అర్థవంతంగా మరియు ఆసక్తికరంగా చేయడం అనేది దాదీకి లభించిన ఈశ్వరీయ వరం. మురళి చదివేటప్పుడు దాదీ అందులో పూర్తిగా లీనమైపోయేవారు మరియు 4 వైపులా భగవంతుని ప్రేమ యొక్క ప్రకంపనలు వ్యాపింపచేసేవారు. దాదీజీలో చాలా రాయల్ సంస్కారాలు ఉండేవి. 20,000 మంది ఉన్న సభను ఉద్దేశించి ఒకసారి దాదీ ఇలా అన్నారు, మీరందరూ ఏమి తినాలని కోరుకుంటున్నారు? బాబా పిల్లలు ఎంతమంది బాబా ఇంటికి వచ్చారు, చెప్పండి, మీకేం కావాలి? దాదీ యొక్క మాతృభావాన్ని చూసి అందరూ ఆశ్చర్యంతో దాదీ వైపు చూస్తూ ఉన్నారు. చలికాలంలో దాదీ ఎప్పుడూ ఇలా అడిగేవారు, చాలా చలిగా ఉంది కదా, మీ అందరి దగ్గర ధరించడానికి వెచ్చని బట్టలున్నాయా? ఏదైనా అవసరం ఉంటే అడగండి, సంకోచించకండి, భోలానాథుని భండారం నిండుగా ఉంది అని. అందరికీ భోజనం పెట్టడంలో, బహుమతులివ్వడంలో, సమావేశాలు నిర్వహించడంలో మరియు సేవ కోసం ఖర్చు చేయడంలో దాదీ ఎంతో ఉదారంగా ఉండేవారు. ఇది దాదీ యొక్క రాయల్ సంస్కారం. ఎవరైనా అనారోగ్యానికి గురైతే దాదీ స్వయంగా వెళ్లి వారిని కలుసుకునేవారు. ఎవరి ఆరోగ్యం మరింతగా క్షీణించినా దాదీ డాక్టర్తో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకునేవారు. ప్రతి ఒక్కరికి పండ్లు, మందులు అందుతున్నాయా, అలాగే సేవలో వారికి తోడుగా సహచరులున్నారా లేదా అని దాదీ శ్రద్ధగా చూసుకునేవారు. మనందరం ఒకరితో ఒకరం స్నేహభావనతో ఉండాలని దాదీ చెప్పేవారు. దాదీ త్యాగం, వైరాగ్యం, తపస్య, శుభభావనలు మరియు అన్ని సద్గుణాలకు సజీవ రూపంగా ఉండేవారు. దాదీ అందరిపై ప్రేమ అనే పుష్పాలను వర్షించేవారు. అనేక జీవితాలకు ఆధారాన్ని అందించేవారు మరియు అందరినీ ఆశీర్వాదాలతో పోషించేవారు. ఇంతటి మహాత్మురాలైన ఆత్మ యొక్క ఛత్రఛాయలో
ఈ ఈశ్వరీయ ఉద్యానవనం వికసించి సంరక్షించబడింది. ఈ రోజు కూడా దాది యొక్క గైర్హాజరీ అందరికీ అనుభవం అవుతుంది. దాది యొక్క ఈశ్వరీయత మరియు శీతలత ప్రతి ఒక్కరి హృదయంపై చెరగని ముద్రను వేసింది. దాది యొక్క నిర్మలమైన ప్రేమను పొందిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇలా చెప్పేవారు, మా దాది, దాది మొత్తం ప్రపంచానికి చెందినవారు అని. దాదీతో ఎంతో సన్నిహితంగా ఉంటూ భండారీలో సేవ చేసి నేడు మొత్తం విశ్వానికే సూర్యకాంతి, జ్ఞాన సూర్యుని కాంతిని వెదజల్లుతున్నటువంటి సూరజ్ అన్నయ్య గారు ఈ విధంగా తన అనుభవాన్ని దాది గారితో మనతో పంచుకున్నారు. ఓం శాంతి.